హాయ్ ఫ్రెండ్స్, భారత ప్రభుత్వము తుర్కీ దేశానికి దెబ్బ మీద దెబ్బ కొట్టడానికి వరుసగా ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది. భారతదేశంలోని 9 ప్రధాన ఎయిర్పోర్ట్స్ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, కన్నూర్, చెన్నై, గోవా ఈ ఎయిర్పోర్ట్స్ లో సెలేబీ అనే సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ సెలేబీ అనే సంస్థ ఏం చేస్తుందంటే ఈ ఎయిర్పోర్ట్స్ లో ఉండే కార్గోను మొత్తం హ్యాండిల్ చేస్తుంది. క్రిటికల్ ప్యాసింజర్స్ హ్యాండ్లింగ్ చేయడం కానీ, కార్గో గ్రౌండ్ హ్యాండ్లింగ్ అని చెప్పి అంటాం, అలాంటి సేవలన్నీ కూడా అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ లో బోర్డింగ్ అయ్యి గేట్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఫ్లైట్ లోపలికి ఎక్కాలి అని అంటే ఆ పెద్ద పెద్ద చక్రాలతో ఉన్నటువంటి అవన్నీ తీసుకొని వస్తారు. కొన్నేమో ఆ ఫుట్ బ్రిడ్జెస్ కొన్ని ఉంటాయి. అలాగే కార్గో ఫ్లైట్స్ లోపలికి ఎక్కించడం కానీ, దింపడం కానీ దానికి రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంటుంది. ఇంకా చాలా చాలా అవసరం అండి. ఒక ఎయిర్పోర్ట్ లో పనిచేయాలంటే చాలా చాలా సహాయ సహకారాలు అవసరం. సో ఆ పనులన్నీ సెలేబీ అనే సంస్థ చేస్తూ వస్తుంది. అయితే ఈ సంస్థ టర్కీ దేశానికి చెందినటువంటి సంస్థ. ఒకవేళ ఈ సంస్థను కనుక మేము కొనసాగిస్తే జాతీయ భద్రతకు సమస్య వస్తుంది. ఎందుకు అనంటే పాకిస్తాన్ దేశము భారతదేశం మీద రీసెంట్ గా వరుసగా 500 దాకా డ్రోన్స్ పంపించింది. అవన్నీ కూడా తుర్కీ దేశానికి చెందినటువంటి డ్రోన్స్. సో భారతదేశపు సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఈ తుర్కీ దేశానికి చెందినటువంటి సంస్థను ఇన్ని ఎయిర్పోర్ట్స్ లో పని చేయించడం అన్నది కరెక్ట్ కాదు అని స్పష్టంగా భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో డైరెక్ట్ గా వీళ్ళ సెక్యూరిటీ క్లియరెన్స్ ను రద్దు చేసింది. ఎప్పుడైతే ఒక కంపెనీకి సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దవుతుందో కేంద్ర ప్రభుత్వం నుంచి, ఇక ఆ సంస్థ ఆ దేశంలో పనిచేయలేదు, మన భారతదేశంలో పనిచేయలేదు ఆ సంస్థ. అయితే ఈ సెలేబీకి సంబంధించి ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే ఈ సంస్థ తుర్కీ అధ్యక్షుడి యొక్క కుమార్తెది అని చెప్పి సోషల్ మీడియాలో గత 4 రోజులుగా చాలా మెసేజెస్ అవన్నీ కూడా చక్కర్లు కొట్టాయి. కానీ అది కరెక్ట్ కాదు అని చెప్పి తుర్కీ దేశము చెప్తోంది. ఇక ఈ సెలేబీ అనే సంస్థ కూడా లేదు అసలు ఆ దేశానికి మాకేం సంబంధం లేదు అని చెప్పి వీళ్ళు వాదిస్తూ వస్తున్నారు. ఇప్పటికని మన భారతదేశంలో 58,000 ఫ్లైట్స్, 5.4 lakh టన్స్ ఆఫ్ కార్గో యాన్యువల్లీ, ఇవన్నీ కూడా సెలేబీ సంస్థ హ్యాండిల్ చేస్తోంది. అలాగే సెలేబీ సంస్థలో 10,000 మంది దాకా భారతీయ ఉద్యోగులు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఓవర్ $200 million కోసం, అంటే లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా భారతదేశంలో ఇన్వెస్ట్ చేసి పెట్టింది ఈ సెలేబీ అనే సంస్థ ఈ ఎయిర్పోర్ట్స్ కి సంబంధించిన యాక్టివిటీస్ ఇవన్నీ చేయడంలో. అయితే ఇప్పుడు సడన్ గా ఈ సెలేబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ యొక్క ఇండియా సెక్యూరిటీ క్లియరెన్స్ క్యాన్సిల్ అయ్యేసరికి చాలా చాలా విమానాలకు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. సో వాటిని ఎట్లా హ్యాండిల్ చేస్తారు అన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దయిందంటే ఇంక వీళ్ళని రానివ్వరు. సో మరి ఎవరు చేస్తారు? చాలా క్విక్ గా అరేంజ్మెంట్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ గ్రౌండ్ హ్యాండ్లింగ్ కోసం వేరే ఫర్మ్స్ ని, అంటే వేరే కంపెనీస్ ని రంగంలోకి దింపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ అండి ప్యాసింజర్ హ్యాండ్లింగ్ చేస్తాయి. అంటే ఇలాంటి కంపెనీస్ చెక్ ఇన్ చేసే ప్రాసెస్ కానీ, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ కానీ, అంటే సూట్ కేసులు అవన్నీ మనం తీసుకొని వెళ్తాం, అవన్నీ మళ్ళీ ఫ్లైట్ లోపలికి ఎక్కించడము, వచ్చేటటువంటి ఫ్లైట్స్ లోంచి దింపి ఒక వెహికల్లో తీసుకొని వచ్చి ఏ ర్యాంప్స్ కు కనెక్ట్ చేయాలో ఆయా ర్యాంప్స్ కి ఇవ్వడం, అలాగే ర్యాంప్ సర్వీసెస్ హ్యాండిల్ చేయడం, కార్గో హ్యాండ్లింగ్ చేయడం, కార్గో హ్యాండ్లింగ్ అండ్ మేనేజ్మెంట్ 2, ఎయిర్ క్రాఫ్ట్ సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ చేయడం, అంటే ఫ్లైట్ లోపలికి వెళ్ళి దాన్ని సర్వీసింగ్ చేయడం కానీ, దాన్ని మెయింటెనెన్స్ చేయడం కానీ, క్యాటరింగ్ సర్వీసెస్ కి సంబంధించి కానీ, ఇట్లా ఎన్నెన్నో పనులు ఈ సెలేబీ సంస్థ చేస్తుందన్నమాట. ఇప్పుడు దీని సెక్యూరిటీ క్లియరెన్స్ అనేది ఒక్కసారి క్యాన్సిల్ అయిపోయేసరికి ఈ సంస్థ మీద బాగా ప్రభావాన్ని అయితే చూపిస్తోంది. అయితే ఈ సంస్థ ఏమంటుందంటే మేము తుర్కిష్ ఆర్గనైజేషన్ కాదు, గ్లోబల్లీ మేము పనిచేస్తూ ఉన్నాము. గ్లోబల్ గా ఆయా దేశాలలో ఉండే కార్పొరేట్ గవర్నెన్స్, ట్రాన్స్పరెన్సీ, న్యూట్రాలిటీ అవన్నీ పెట్టుకొని పనిచేస్తున్నాం. మాకు ఎలాంటి పొలిటికల్ అఫిలియేషన్స్ కానీ, లింక్స్ కానీ లేవు ఏ ఇతర ఫారిన్ గవర్నమెంట్ తో కానీ, ఇండివిజువల్స్ తో కానీ అని చెప్పి ప్రస్తుతం ఈ సెలేబీ సంస్థ మాట్లాడుతోంది. కానీ అండి ఈ కంపెనీ ఒరిజినల్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది 1958లో. చాలా పాత కంపెనీ. అది కూడా టర్కీ దేశంలోనే ఇది స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత క్రమక్రమంగా ఇది పెరుగుతూ వచ్చింది. తుర్కిష్ వాళ్ళ షేర్ హోల్డింగ్స్ ఇందులో తీసుకొని చూసినా గానీ సెలబిగ్లో ఫ్యామిలీ ఒకటి ఉందన్నమాట. మిస్టర్ క్యాన్ అలాగే మిస్ క్యానన్, వీళ్ళు 17.5% స్టేక్స్ ఇందులో ఉన్నాయి, అంటే షేర్స్ ఇందులో ఉన్నాయి. సో ఇప్పుడు సంస్థ ఏం వాదిస్తుంది అంటే మాకు సంబంధం లేదురా బాబు తుర్కీ దేశంతో, ఎందుకు మా కంపెనీ యొక్క సెక్యూరిటీ క్లియరెన్స్ ని రద్దు చేశారు అని ఈ కంపెనీ అయితే మాట్లాడుతోంది, వాదిస్తోంది. బట్ భారత ప్రభుత్వం మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇప్పటికే సెలేబీ సంస్థ CEO భారత ప్రభుత్వానికి ఉత్తరాలు కూడా ఆయన రాశారు. మేము భారతీయ వ్యాపార రంగ సంస్థగా మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాము. మా కార్యకలాపాలకు భారతీయులే నేతృత్వం వహిస్తున్నారు. భారతదేశంలో స్థానిక మార్కెట్లో భారీగా పెట్టుబడులు మేము పెట్టాము. ఈ భారతదేశ ప్రయోజనాలకు మేము కట్టుబడి ఉన్నాము. మా పెట్టుబడులకు సంబంధించి FDI అనుమతులు గాని, FIPB అనుమతులు గాని అన్ని స్పష్టంగా తీసుకున్నాము. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఎవరు కూడా ఆ తుర్కీ దేశానికి చెందినటువంటి జాతీయులు లేరు. ఒక్క ముంబైలోనే మా సంస్థలో 3,000 మంది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు. పోలీసుల తనిఖీలు కూడా జరిగిన తర్వాతనే
ఉద్యోగాల లోపలికి వీళ్ళందరూ ఎంపికయ్యారు. మేము పూర్తిగా ఈ వ్యాపార సంస్థను ఎటువంటి రాజకీయ సంబంధాలతో కానీ అభిప్రాయాలతో కానీ లింక్ చేయకుండా రన్ చేస్తూ ఉన్నాము. అయినా సరే మా సంస్థ యొక్క సెక్యూరిటీ క్లియరెన్స్ ఎందుకు రద్దు చేశారు అని చెప్పి ప్రస్తుతం సెలెబీ సంస్థ మాట్లాడుతోంది. అంటే ఇక్కడ మెసేజ్ ఏం వెళ్తోందంటే అండి, భారత ప్రభుత్వానికి తుర్కియా దేశంతో ఏమాత్రం కాస్తో కూస్తో సంబంధం ఉన్నా సరే అటువంటి సంస్థలన్నింటి మీద ఉక్కుపాదం భారతదేశంలో మోపబోతోంది. ఫలానా ప్రోడక్ట్ ఫలానా తుర్కియా దేశానికి చెందింది అంటే చాలు ఇమ్మీడియట్ గా జనం దాన్ని కొనకుండా ఉండే విధంగా కూడా గత 3-4 రోజులుగా చర్చ జరుగుతోంది. కాకపోతే ఎన్ని రోజులు జనం ఇట్లా కొనకుండా ఉంటారు, ఎన్ని రోజులు చాలా కాన్షియస్ గా ఉంటారు అనేది పెద్ద ప్రశ్న. అలాగే ఆ తుర్కియా దేశానికి వెళ్లకుండా టూరిస్టులు కూడా క్యాన్సిల్ చేసుకుంటూ ఉన్నారనేది కూడా నిన్న మనం మాట్లాడుకున్నాం. బట్ ఎన్ని రోజులు అట్లా క్యాన్సిల్ చేసుకుంటూ వస్తారు, ఎన్ని రోజులు స్ట్రాంగ్ గా గుర్తుపెట్టుకుని తుర్కియా దేశానికి వెళ్లకుండా కంప్లీట్ గా తమను తాము నియంత్రించుకుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీస్ కూడా అండి, చాలా మంది అంటే తుర్కియా దేశానికి వెళ్తూ ఉంటారు, సినిమాలు తీస్తూ ఉంటారు. నాకు తెలిసి ఇక మీదట సినిమాలు తీయడానికి తుర్కియా దేశానికి వెళ్లడం కానీ అలాంటివి కూడా చేయకపోవచ్చు. చూద్దాం ఇంకా భారత ప్రభుత్వం వరుసగా ఏమేం చేయబోతుందో, ఈ దేశాల మీద ఎటువంటి దెబ్బలు కొట్టబోతోందో. అది విషయం. ధన్యవాదాలు.